యుద్ధం అనివార్యం, అది స్పష్టంగా కనబడుతుంది. ఇరాన్కి సంబంధించి వాడు తీవ్రవాదే కావచ్చు హమాస్, కానీ వాళ్ళ దృష్టిలో స్వతంత్ర పోరాట యోధుడు, పాలస్తీనా రక్షకుడు. అదే సందర్భంలో ఇరాన్ అనేటువంటిది మనకి మిత్రదేశం. ఇరాన్ ఈ దేశంలో ఉన్నటువంటి షియాలకి ఒక డెస్టినేషన్. అదే సందర్భంలో ఇరాన్ ఒక సుప్రీమోని దేవుడిగా కొలిచేటటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి దశలో జరుగుతున్నటువంటి యుద్ధం పెను యుద్ధం వైపుకి వెళ్తుందా? ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇజ్రాయిల్ వేసిన ఎత్తుగడలో హమాస్కి సంబంధించినటువంటి నాయకుడిని బాంబు పెట్టి లేపేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇరాన్లో జరిగినటువంటి సంఘటన, ప్రభుత్వ అతిథిగా వచ్చినటువంటి వ్యక్తిని చంపినటువంటి సంఘటన సంచలనమైంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ప్రపంచమంతా జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 57,000 మంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అమెరికన్ సైన్యం మొత్తాన్ని అలర్ట్ చేసింది అమెరికా. ఎందుకంటే ఇజ్రాయెల్కి అండగా నిలబడక తప్పదది. దానికి ఈజిప్ట్లో 500 మంది, ఇజ్రాయెల్లో 100 మంది, ఎర్ర సముద్రంలో 4,500 మంది, సౌదీ అరేబియాలో 2,500 మంది, అరేబియన్ సీలో గల్ఫ్లో 1,200 మంది, ఒమెన్, యెమెన్ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా చోట్ల వాళ్ళకి సైన్యం ఉన్నారు. ఈస్టర్న్ మిడిల్ ఈస్టర్న్లో 12,500 మంది, జోర్డాన్లో 3,500 మంది, 900 మంది సిరియాలో, ఇరాక్లో 2,000 మంది, కువైట్లో 10,000 మంది, ఖతార్లో 10,000 మంది, బహ్రెయిన్లో 4,500 మంది, దుబాయ్లో 5,000 మంది ఉన్నారు. టోటల్గా 57,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు అలర్ట్ చేసింది అమెరికా.